అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి చేశాను, నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు లేని అభివృద్ధిని చేయడం జరిగిందని చెప్పి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొడుతున్నాడు. ఆ అభివృద్ధి ఏంటో తెలుసా? జరిగే ప్రతి పనిలో కమిషన్ కమిషన్ కమిషన్. మీరు గ్రామంలో ఉన్న చిన్న రోడ్డు నుంచి తీసుకోండి, పట్టణంలో ఉన్న మురుగు కాలువ నుంచి తీసుకోండి, అది మాకు మురుగు కాలువైనా పర్లేదు, శ్మశానమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు చేసిన దానిలో నాకు కమిషన్ ఇవ్వండి అని చెప్పి అధికారికంగా ఈ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి మన కిలాడి వెంకట రోసయ్య గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యన ఏదైతే మన దర్గా పెదకాకాని దర్గా ఏదైతే వక్ఫ్ బోర్డు డబ్బులు, అవి కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, ఆయన ప్రభుత్వం నుంచి డబ్బులు తేలా. వక్ఫ్ బోర్డు భక్తులు ఇచ్చిన విరాళంతో దానికి రోడ్డు వేస్తూ కాంపౌండ్ కట్టా, అద్భుతాలు చెప్పానని చెప్పి కిలారి వెంకట రోసయ్య దానిలో కూడా 2 కోట్ల వర్క్ లో 30% కమిషన్ నిలబెట్టి వసూలు చేశాడని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, చివరికి దేవుడు సొమ్మును కూడా వదిలిపెట్టల. కాకాని గుడి నుంచి కాకాని గుడి, ఎందుకంటే కాకాని గుడికి వెళ్ళే రోడ్డు గతంలో శివరాత్రి వస్తుంది ఇబ్బంది అని చెప్పి మేము దాన్ని గ్రావెల్ వేద్దామంటే ఆ రోజున్న సర్పంచ్ గారు అడ్డం పడ్డారు. మేము హైకోర్టుకి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసి రోడ్డు వేసాం. ఇవాళ అదే దేవుడి డబ్బులతో 90 లక్షలతో రోడ్డు వేస్తే ఆ 90 లక్షల రోడ్లలో కూడా 30% కమిషన్ తీసుకున్న చరిత్ర అయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.